నీ జీవితాన్ని నన్ను చూడయ్యా అంటే చాలు. నీకు ఎక్కడ జబ్బు ఉందో, ఎక్కడ నొప్పి ఉందో, నీ గుండెల్లో ఏ బాధ ఉందో, నీ జీవితంలో ఏ సమస్య ఉందో నువ్వు వివరించాల్సిన పని లేదండి. నీ హృదయాలని పరిశీలించే దేవుడు, నిన్నెరిగిన దేవుడు నీ ప్రతి అవసరత తీరుస్తాడు. ఏమన్నది బైబిల్లో? దేవుడు తన ఐశ్వర్యము చెప్పిన మీ ప్రతి అవసరత, ఇది ఫైనాన్షియల్గా కానీ, మానసికంగా కానీ, సోషల్గా కానీ, ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, ఏ బాధ అయినా, ఏ సమస్య అయినా, ఇది నా డిపార్ట్మెంట్ కాదు, ఇది నా ఇష్యూ కాదు, ఇది నాకు వచ్చింది, నా దగ్గర రాకుండా చెప్పడండి ఆయన. హీ కెన్ డూ ఆల్ థింగ్స్. ఏదైనా చేయగలడు ఆయన. ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే గో అండ్ సీ ద గ్యాస్ట్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్తే యూ గో టు ద గ్యాస్ట్రాలజిస్ట్ అంటాడు. గ్యాస్ట్రాలజిస్ట్కి వెళ్తే ఆయన అంటాడు యూ గో టు ద ఏంటంటే కన్ను జబ్బని నువ్వు గ్యాస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళావు అనుకో, గో టు ద ఆప్టమాలజిస్టా ఏమంటారు, ఆప్టమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు, డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళు. ఏ వింగ్కి ఆ వింగ్ ఉన్నారు. కానీ యేసయ్య హీ కెన్ హీల్ యువర్ బాడీ, హీ కెన్ హీల్ యువర్ సోల్, హీ కెన్ హీల్ యువర్ స్కిన్, హీ కెన్ హీల్ యువర్ కిడ్నీ, హీ కెన్ హీల్ యువర్ లివర్. అండ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. ఆయన నిన్ను చేసిన విధానం ఆయనకి తెలుసు కాబట్టి నీ ఎముకలలోనికి, నీ నరములలోనికి, నీ మాంసములోనికి, నీ శరీరములోని ప్రతి భాగములో ఏ లోపమున్నా అది సరిచేయగలిగిన వాడు. యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు నానా విధములైన రోగులను ముట్టి స్వస్థపరిచాడు. నానా విధములైన రోగాలన్న కాడ ఆ రోజుల్లోనే లిస్టు చెప్పలేనని రోగాలు ఉన్నాయన్నమాట. అందుకని ఒక మాటలో పెట్టాడు, నానా విధములైన రోగాలు. నానా విధములైన రోగములతో పీడించబడుతున్న వారిని ఆయన స్వస్థపరిచాడు. దెయ్యముల చేత పీడించబడుతున్న వారిని ఆయన స్వస్థపరిచాడు. కాబట్టి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు మనం దాయవలసిన పని లేదండి. ఇది దేవునికి చెప్పక్కర్లేదులే, ఇది దేవుడు చేయగలిగింది కాదులే అనేది మన జీవితాల్లో ఏదీ లేదు. నీ జీవితాన్ని ఎరిగిన ప్రభు, నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారని చెప్పిన ప్రభు, నా యొద్దకు వారు ఏడ్చుచు వచ్చుదురేమి, నేను వారి మొర విని వారికి కావాల్సిన ఇస్తానన్న ప్రభు. నేను ఇప్పుడు రిఫరెన్స్ చూపిస్తూ మొదలు పెడితే, మీరు బైబిల్ తీయటం మొదలు పెడితే తెల్లారిపోద్ది. సరేనంటే చెప్తా. నేను మాట్లాడే మాటల్లో ఇప్పటికీ ఎన్ని రిఫరెన్స్ చెప్పుంటాను తెలుసా మీకు? బైబిల్ తెలిసినట్టు తెలుస్తుంది. నా ప్రసంగంలో ఎక్కువ వాక్యాన్నే వల్లిస్తా, వాక్యములో ఉన్నవే వాడుక భాషలో చెప్తా కొన్ని చోట్ల అవసరమైతే. ఎందుకంటే వాక్యము మనల్ని బతికిస్తుంది, వాక్యానుసారంగా ప్రార్థిస్తాం. అందుకనే ఎప్పుడు ఉపవాస ప్రార్థనలో ప్రసంగాలు ఎందుకు అంటారు కొంతమంది. ఉపవాస ప్రార్థన చేయటానికి వాక్యం లేకపోతే మనం చేసిందే చేసుకుంటూ కూర్చుంటాం, అడిగిందే అడుక్కుంటూ కూర్చుంటాం. వాక్యం వింటున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనకి ఏది అడగాలి, ఏది అవసరమో అనేది మనకి బయలుపరచబడుతుంది. మన విశ్వాసం వృద్ధి చెందుతుంది. వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. కాబట్టి మన ప్రార్థన సారవంతంగా ఉంటుంది. మీరు వ్యక్తిగతంగా ప్రార్థించుకునేటప్పుడు కూడా మొదటగా బైబిల్ చదివి తర్వాత ప్రార్థన చేయండి. ఎంతమంది రోజు ప్రార్థన చేసుకుంటారంటే చాలామంది చేతులు ఎత్తుతారు. ఎంతమంది రోజు బైబిల్ చదువుతారంటే తక్కువ మంది చేతులు ఎత్తారు. కొంతమంది బైబిల్ రోజు చదువుతామంటారు, వాళ్ళు ప్రార్థన చేసుకుంటారా అంటే దానికి టైం లేదంటారు. ఎంత బైబిల్ గంటసేపు చదివి గంటసేపు ప్రార్థన చేసావనుకో, నీకు మించిన ఆధ్యాత్మిక వీరుడు మరొకడు ఉండడండి. నీ ప్రార్థన ఎంత సారవంతంగా ఉంటుందంటే ఆ ప్రార్థన ఫలితం ఎంతగా నీలో, నీ ద్వారా, నీ వలన ఎంతమందికి దీవెనకరంగా ఉంటుందంటే అది లెక్కించలేనంత అండి. ఒక్కొక్క దైవజనుడు చేసే ప్రార్థన, వాకర్ ఆఫ్ తిరునెల్వేలి అనే ఒక మిషనరీ ఉండేవాడు. తిరునెల్వేలి అనే ఒక డిస్టిక్ ఉంది తమిళనాడులో. అక్కడ మసూచిక వ్యాధి వచ్చి అందరూ చచ్చిపోతుంటే ఆయన ఉన్న ఊరిలో రోజు గుర్రం మీద ఆ ఊరు చుట్టూ తిరిగి, ప్రభా నీ కంచె ఈ ఊరు చుట్టూ వేస్తున్నాను, నీ కంచె ఈ ఊరు చుట్టూ వేస్తున్నాము, ఈ భయంకరమైన మరణకరమైన ఈ రోగం ఈ ఊరిలో వారికి రాకూడదని ఆయన ఒక 30 రోజులు ప్రార్థన చేశాడటండి. ఆ చుట్టుపక్కల ఊర్లన్నిటికీ ఆ వ్యాధి సోకింది, అనేకులు చనిపోయారు.
ఆ ఊరిలో ఒక్కడికి కూడా ఆ జబ్బు రాలేదు. అది అప్పుడే కాదు, దాని ప్రభావం కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ స్థలం దీవించబడిన స్థలంగానే ఉండింది.